నీరా, తాటి ఆధారిత ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా విధానాలు రూపొందిస్తున్నామని, దీని ద్వారా బీసీలకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రాజమహేంద్రవరం విచ్చేసిన మంత్రి స్థానిక మంజిరా కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. నీరా ఉత్పత్తి, తాటి ఆధారిత, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా పందిరిమామిడి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశోధనను పరిశీలించామని చెప్పారు. గీత కార్మికుల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ చెట్టు ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. వైసీపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ బయలుదేరుతున్నారని, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి మాటలు కాదు, చేతలతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, శెట్టిబలిజ గౌడ కార్పొరేషన్ చైర్మన్లు కుడుపూడి సత్యబాబు, వీరంకి గురుమూర్తి, కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, పిక్కి నాగేంద్ర, యానపు యేసు, ఇన్నమూరి దీపు, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. బయలుదేరుతా ఉన్నారు. పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమామిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ నాయకులు అందరూ కలిసి, జనసేన, అలాగే మన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు, అలాగే గురుమూర్తి గారు, గౌడ కార్పొరేషన్ చైర్మన్, అందరం కలిసి వెళ్ళి అక్కడ విజిట్ చేసి చూడడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా పరిశీలించాం. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అది 1986లో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఆయన అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే వారు ఆకాంక్ష కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆయన అక్కడ రాసిన దాంట్లో నా ఆకాంక్ష ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి వారు రాసినటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ ఉపయోగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ దాదాపు 200 రకాలైనటువంటి తాటి చెట్లను తీసుకొచ్చి వాటిని అక్కడ రీసెర్చ్ ద్వారా అవి ఏర్పాటు చేయడం, అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చారు. అలాగే అక్కడ నీరా ఏదైతే ఇవాళ చాలా ప్రపంచ స్థాయిలో చాలా డిమాండ్ ఉంది, దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఆ నీరాని ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా నిల్వ చేయాలి, దాన్ని ఎలా కోల్డ్ చైన్ ద్వారా దాన్ని ఎలా మనం ప్రిజర్వ్ చేసి దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎలా తీయాలనేది వాళ్ళు డీటెయిల్డ్గా అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. దాని నుంచి రకరకాలుగా నీరా తీస్తూ ఉన్నారు, అలాగే తాటి బెల్లం తీస్తూ ఉన్నారు, అట్లాగే దాని నుంచి పౌడర్ కూడా తీస్తూ ఉన్నారు, తాటి బెల్లం పౌడర్, అలాగే పంచదార లాగా కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పిరిట్ లాగా కూడా ఏదైతే మన స్వీట్స్లో వాటిని స్వీట్నర్స్ అవి కూడా అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కేరళలో కొబ్బరి నీర చాలా ప్రాచుర్యం ఉంది. అలాగే ఇది ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్ కూడా అవుతుంది. అలాగే తాటి ముంజల నుంచి కూడా ఇంకా కొన్ని బై ప్రోడక్ట్స్ తీస్తున్నారు. తేగల నుంచి కొన్ని పిండి పదార్థాలు తీసి మైదాకి ఆల్టర్నేట్గా ఆ పిండి పదార్థాలు వాడచ్చు. బేకరీలో కానీ స్వీట్స్లో కానీ వాడచ్చు. అవన్నీ కూడా పరిశీలన చేసాం. డెఫినెట్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానికోసం డెఫినెట్గా ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
బీసీలని కేవలం లబ్ధిదారుల కిందే చూశారు వాళ్ళు. ఓ సంక్షేమ కార్యక్రమమనో లేకపోతే ఇంకేదైనా సరే లబ్ధిదారులు లేకపోతే బానిసలు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారవేత్తల కింద, పారిశ్రామికవేత్త కింద బీసీలు ఏ విధంగా తయారు చేయొచ్చన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారన్న దానికి నిదర్శనంగా ఈ రోజున ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలోని నీరా యూనిట్ని పరిశీలించి భవిష్యత్తులో కల్లుగీత కార్మికుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తల కింద తయారు చేయడానికి యూనిట్ ద్వారా ఏం అవకాశాలు ఇవ్వగలము, ఎందుకంటే ఇవ్వగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేకమైన హామీలు ఇచ్చారు బీసీల ఒక అభివృద్ధి కోసం. అందులో భాగంగా ఏదైతే లిక్కర్ షాప్స్లోని నా బీసీ సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఏదైతే కల్లుగీత కార్మికుల యొక్క కష్టాలు గమనించి అవగాహన చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తా అన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంత్రివర్యులు గారు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి వచ్చి అధికారులతోటి చర్చించిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటున్న దానికి మనస్ఫూర్తిగా ఒక బీసీ శాసనసభ్యుడిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తాను.